తాడిపత్రిలో పోలీసింగ్, రాజ్యాంగం, ప్రభుత్వం ఏమీ పనిచేయవనుకుంటా. అక్కడ గొడవ నడుస్తూనే ఉంది. తాజాగా టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తాడిపత్రిలో మరోసారి రెచ్చిపోయారంటూ సాక్షి రాసుకొచ్చింది. రౌడీలా మరి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులకు తెగబడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే దాడులు చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షావలి బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్లో బహిరంగ హెచ్చరికలు జారీ చేయడం, రాత్రికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల మీద దాడులు జరగడం చూస్తే జేసీ అనుచరులు దాడులు పాల్పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి 8 మంది వ్యక్తులు ముఖాలకు హెల్మెట్లు, మాస్కులు ధరించి పట్టలో ద్విచక్ర వాహనాలపై వీరంగం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోయారు. పట్టలోని చేనేత కాలనీలో ఉంటున్న గడ్డం పరమేష్, చిన్న బజార్లో ఉన్న షబ్బీర్, రజగివీధిలో ఉన్న డివి కుమార్, లక్ష్మీరంగ ఇళ్ల మీద రాళ్లు, బీరు సీసాలు, రాడ్లతో దాడులు చేశారు. గడ్డం పరమేష్ ఇంటి తలుపులు ధ్వంసం చేసి పరమేష్తో పాటు అతని కుటుంబ సభ్యులపై రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పరమేష్కి మెడా, చేతులు గాయాలయ్యాయి. షబ్బీర్ ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో పచ్చమొక్కలు మరోసారి వైఎస్ఆర్సీపీ డౌన్ అంటూ వైసీపీకి కార్యక్రమాలు చేస్తే చంపేస్తామని గట్టిగా కేకలు వేస్తూ బెదిరింపులకు దిగినట్టు బాధితులు వాపోయారు అని చెప్తున్నారు. చాలా రాక్షసకాండ నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ దీనికంటే భయానకంగా తయారయ్యే ప్రమాదం ఉంది.